హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 9 ఫిబ్రవరి 2024 అంటే శుక్రవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు శుక్రవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే థర్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూవ్మెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మిక్స్డ్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా అప్ సైడ్ జరుగుతుందా లేదా డౌన్ సైడ్ జరుగుతుందా, అంటే అప్ ట్రెండ్లో ఎక్కువ జరుగుతుందా లేదా డౌన్ ట్రెండ్లో ఎక్కువ జరుగుతుందా అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి సో ఆ మిక్స్డ్ ట్రెండ్ మూవ్మెంట్ అనేది గ్రీన్ పాయింట్స్లో ఎక్కువ జరుగుతుందా లేదా రెడ్ పాయింట్స్లో ఎక్కువగా మూవ్ అవుతుందా అనేది మాత్రం గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే ఇంకా మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే ఆటోమొబైల్స్కి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీల స్టాక్స్ అలాగే ఇంకా ఏవైతే ఆర్గానిక్ ఫుడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా చాలా వరకు గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇంకా ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ వీటిలో కూడా ప్రత్యేకించి ఏవైతే లగ్జరీ వెహికల్స్ని తయారు చేసే కంపెనీల స్టాక్స్ సో మన కార్ కంపెనీల స్టాక్స్ అనుకోవచ్చు. సో ఇలాంటి వాటి స్టాక్స్ అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ వీటిలో కూడా లగ్జరీ బిల్డింగ్స్ అండ్ అపార్ట్మెంట్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ సో ఇవి అలాగే పెయింట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా అప్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్ కంపెనీల స్టాక్స్ ఐటీ స్టాక్స్ అలాగే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ మీడియా సెక్టర్ స్టాక్స్ మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అలాగే ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్ లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది శుక్రవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్ అలాగే గోల్డ్ ప్రైసెస్ ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెడ్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.